హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ వరల్డ్. నచ్చిన బంటు. ఒక ఊళ్ళో దాము సోము అని ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు. ఇద్దరు పేదవాళ్ళు కావటం చేత చిల్లర పనులు చేసుకొని జీవితం గడుపుతూ ఉండేవాళ్ళు. అందువల్ల వాళ్లకు సరిగ్గా సర్దుబాటు అయ్యేది కాదు. అందుచేత వాళ్ళు కుదురుగా ఎక్కడున్నా నౌకరీ దొరుకుతుందేమోనని వెతకసాగారు. పక్క గ్రామంలో ఉన్న జమీందారు గారింట్లో నౌకరీ దొరుకుతుందని వాళ్లకు తెలిసింది. ఇద్దరు స్నేహితులు ఒకరోజు తెల్లవారుజామునే లేచి జమీందారు గారి ఇంటికి వెళ్లారు. వాళ్ళు పని కోసం వచ్చారని జమీందారు గారి మనిషి జమీందారుతో చెప్పాడు. జమీందారు వాళ్ళని చూడలేదు, లోపలికి రమ్మన్నూ లేదు. సోమవారం నాడు ఉదయం వాళ్ళిద్దరిని కనబడమని తన మనిషి ద్వారా కబురు చేశాడు. ఇద్దరు కాళ్ళు ఈడ్చుకుంటూ వచ్చిన దారినే పట్టారు. మాట్లాడేదేదో ఇప్పుడు మాట్లాడక మళ్ళీ సోమవారం నాడు రమ్మంటాడేమిటి అని సోము విసుక్కున్నాడు. సోమవారం ఉదయం పెందలాడే నిద్రలేచి దాము సోము కోసం వెళ్ళాడు. సోము ముసుగు తన్ని ఇంకా నిద్రపోతున్నాడు. జమీందారింటికి పోదామా అని దాము అడిగితే, తర్వాత పోదాంలే, ఏం తొందర అని గొణిగాడు. నేను పోతున్నాను, కావాలంటే నువ్వురా అంటూ దాము బయలుదేరాడు. జమీందారు పొద్దున్నే రమ్మంటే పొద్దెక్కిపోవటం బాగుండదని అతను అనుకున్నాడు. దాము బయలుదేరిన ఒక గంటకు సోము నిద్రలేచి తాపీగా తాను కూడా జమీందారింటికి బయలుదేరాడు. జమీందారు వెళ్ళగానే దర్శనమిస్తున్నాడన్న నమ్మకం ఏమీ లేదు. అలాంటప్పుడు దాము ఊరు తెల్లవారకుండా బయలుదేరటం దేనికో సోముకి అర్థం కాలేదు. దాము రాగానే జమీందారు నౌకరు జమీందారుతో అతని రాక గురించి చెప్పాడు. రెండో వాడు ఇంకా రాలేదా కనుక్కో అని జమీందారు తన నౌకర్ని పంపాడు. కొంచెం ఆలస్యంగా వస్తున్నాడు అని దాము నౌకరుకు సమాధానం చెప్పాడు. వేచి ఉండమను అని జమీందారు తన నౌకరు ద్వారా దాముకి కబురు చేశాడు. మరికొంతసేపటికి సోము కూడా వచ్చి, నేను చెప్పలేదా, నాకన్నా ముందు వచ్చి ఏం బాగుకున్నావు అని దాముని అడిగాడు. మరికొంతసేపటికి జమీందారు వచ్చి, పని కోసం వచ్చిన వాళ్ళు మీరేనా? ఇప్పుడు వెళ్ళిపోయి బుధవారం ఉదయం కనిపించండి అన్నాడు. ఇద్దరూ మరొకసారి ఇంటి దారి పట్టారు. మనని జమీందారు నిష్కారణంగా శ్రమ పెడుతున్నాడు. బుధవారం నాడు వచ్చినా ఇదే జరుగుతుంది. ఆ రోజు రావటం వృధా అన్నాడు సోము. పని కావలసిన వాళ్ళం, ఖాళీగానే ఉన్నాం, ఎన్నిసార్లు తిరిగితే మాత్రం మనకేం నష్టం అన్నాడు దాము. బుధవారం ఉదయం కూడా దాము ఒక్కడే జమీందారింటికి వెళ్ళాడు. సోము మధ్యాహ్నం వేళ బయలుదేరాడు. ఉదయం వచ్చిన దాముని జమీందారు మధ్యాహ్నం వేళ చూశాడు. ఆయన దాముకి ఇంత అన్నం పెట్టించి రేపు సాయంత్రం కనబడు అని పంపేశాడు. దాము ఇంటికి తిరిగి వస్తుండగా అతనికి సోము ఎదురయ్యాడు. సోముతో దాము జరిగింది చెప్పాడు. నాకు ముందే తెలుసురా, బిచ్చగాడికి వేసినట్టు ఒక కంబళం వేసి పంపించాడనమాట. ఈ భాగ్యానికి రేపు సాయంకాలం మళ్ళీ వెళ్ళాలా అన్నాడు సోము. వెళ్తే తప్పేం, నిన్ను కూడా రమ్మన్నారు, పని కావలసిన వాళ్ళం రమ్మన్నప్పుడు వెళ్ళకపోతే ఎలా అన్నాడు దాము. రేపు సాయంకాలం ఆఖరిసారి వస్తాను, మళ్ళీ రమ్మంటే రాను అన్నాడు సోము. మర్నాడు సాయంకాలం ఇద్దరు కలిసి జమీందారు గారింటికి వెళ్ళారు. జమీందారు గారి సేవకుడు జమీందారుతో మాట్లాడి వచ్చి, మీ పని విషయం రేపు ఉదయం మాట్లాడతారట, ఈ రాత్రికి మిమ్మల్ని ఇక్కడే ఉండమన్నారు అని చెప్పాడు. సోముకి కోపం వచ్చింది. అతను జమీందారు నౌకరుతో, పని లేదు పొమ్మని అప్పుడే చెప్పకూడదు అని రారా దాము అంటూ ఇంటి దారి పట్టాడు. జమీందారు గారి సేవకుడు లోపలికి పోయి తిరిగి వచ్చి ఒంటరిగా నిలబడి ఉన్న దామును చూసి, నువ్వు ఉంటున్నావు కదా, ఇది తీసుకుని బట్టల దుకాణానికి వెళ్ళి ఒక జమాకానా ఒక దుప్పటి కొనుక్కురమ్మని జమీందారు గారు చెప్పేమన్నారు అంటూ అతనికి 5 రూపాయలు ఇచ్చాడు. దాము ఆ 2 వస్తువులు కొని చిల్లర డబ్బులు తెచ్చి జమీందారుకి ఇచ్చాడు. ఈ వస్తువులు జమీందారు తెమ్మన్నది తన కోసమేనని దాముకి తెలిసింది. ఆ రాత్రి జమీందారు గారు పెట్టించిన భోజనం తిని జమాకానా పరుచుకుని దుప్పటి కప్పుకొని దాము నిద్రపోయాడు. మర్నాడు ఉదయం జమీందారు దాముతో, నువ్వు నాకు నచ్చావు, సోమవారం నుంచి నువ్వు పనిలో ఉన్నట్టే లెక్క, నీకు నెలకి 30 రూపాయల జీతం ఇస్తాను. నీ పని ఏంటంటే మా జమీందారికి చెందిన గ్రామాలకు పోయి మాకు రావాల్సిన దస్తు వస్తువులు చేసుకురావాలి. అది ఎంతో ఓపికతో చేయవలసిన పని. పని బాగా చేశావంటే నీ జీతం క్రమంగా పెంచుతాను అన్నాడు. దాముకి పను దొరికినందుకు సోము తన తొందరపాటుకు చాలా చింతించాడు. గుట్టు రట్టు ఆనందుడు కోమటి గుమస్తా. వాడు కామాక్షిని పెళ్లి చేసుకుని కాపురానికి తెచ్చుకున్నాడు. వచ్చిన రోజే వాడు కామాక్షితో, నేను కొట్టుకుపోతున్నాను, ఒక మెల్లకన్ను ముసలిముండా ఉన్నది ఊళ్ళో, దాన్ని లోపలికి రానీకు అని హెచ్చరించాడు. కామాక్షి ఇంటి పని అంతా పూర్తి చేసుకుని వీధి గదిలోకి వచ్చి కిటికీ గుండా చూసేసరికి ఒక మెల్లకన్ను ముసలిది ఇంటి ముందు తచ్చాడుతూ వీధిలో కనబడింది. ఆమె చొప్పున కిటికీ తలుపు మూసేసింది. ఆనందుడు చీకటిపిడి ఇంటికి వస్తూనే కామాక్షి ముసల్దాన్ని లోపలికి రానినందుకు సంతోషించి
పొరపాటును కూడా దాన్ని చేరనీయవద్దు అని భార్యను మళ్ళీ హెచ్చరించాడు. రోజు ముసల్ది ఆ ఇంటి ముందు తచ్చాడుతూ ఉండేది. కామాక్షి చూసి చూడనట్టు ఊరుకునేది. అయితే కామాక్షికి ఒకరోజు పెద్ద అనుమానం వచ్చింది. ఆ నడుము వంగిపోయిన ముసల్దాని మీద తన భర్తకు అంత పగదేనికి? 1-2 సార్లు హెచ్చరించాడు. దాన్ని చేరనీయవద్దన్నటంతో గుట్టు ఏదో ఉండి ఉంటుంది. ఈ అనుమానం రాగానే మరి ఆమెకు ఊరుకోలేక తలుపు తెరిచింది. ముసల్దాన్ని లోపలికి ఆహ్వానించింది. ముఖం చాటంత చేసుకుని ముసల్ది లోపలికొచ్చి కూర్చుని కామాక్షితో ఎంతో ఆదరంగా మాట్లాడింది. ముఖం వికారంగా ఉన్న ముసల్దాని మాటల్లో ఏదో ఆకర్షణ ఉన్నది. అది కామాక్షి పెట్టిన పలహారం తింటూ, "నువ్వు చాలా మంచిదానివే పిల్ల. నిన్ను చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతున్నది. నీ మొగుడికి లేని దురలవాట్లు లేదు. ప్రతి సాయంత్రము ఊరి చివరున్న పాకలో జూదమాడి చీకటి పడి ఇల్లు చేరుతాడు. నా మాట నమ్మకం లేకపోతే సాయంత్రం స్వయంగా వెళ్ళి చూడు" అని చెప్పి కాసేపు కూర్చుని వెళ్ళిపోయింది. తన భర్త జూదగాడని తెలియగానే కామాక్షికి ముచ్చెమటలు పోశాయి. తన గుట్టు రట్టు అవుతుందనే భయంతోనే భర్త ముసల్దాన్ని చేరనీయవద్దన్నాడని ఆమె అనుకున్నది. ఆ సాయంత్రం ఆమె తలుపులన్నీ మూసి ఇంటికి తాళం పెట్టి ఊరి చివర ఉన్న పాక దగ్గరికి వెళ్ళి లోపలికి తొంగి చూసింది. లోపల ఎవరో జూదమాడుతున్న మాట నిజమే గాని వారిలో ఆనందుడు లేడు. ముసలిముండ కుళ్ళు బుద్ధిలా ఉంది. మొగుడు పెళ్ళాల మధ్య తలంపులు పెట్టే రకం అనుకుని కామాక్షి ఇంటికి వచ్చి చూస్తే పెరట్లో ఉండిన పాత్రలు బొక్కెనాలు మాయమైపోయాయి. ఎవరో పెరటి కూడా దూకి వచ్చి ఎత్తుకుపోయి ఉండాలి. చీకటి పడి భర్త రాగానే ఆమె ఏడుస్తూ జరిగిందంతా దాచుకోకుండా చెప్పి, "మీ మాట వినకుండా ముసల్దాన్ని లోపల చేర్చినందుకు మంచి శాస్తి జరిగింది" అన్నది. దొంగతనం కూడా ముసల్దాని పనే అయి ఉంటుంది. ఇలాంటి పనులు చేయటానికే దానికో మనవడున్నాడు. అది చెడ్డదని అందరికీ తెలుసు. కానీ దాన్ని ఎవరూ పట్టుకోలేకుండా ఉన్నారు అన్నాడు ఆనందుడు. కామాక్షికి ముసల్దాన్ని పీక నులిమివేయాలంత కోపం వచ్చింది. ఎలాగైనా దాని ఆటలు కట్టించాలని, దానికి బుద్ధి చెప్పటానికి ఒక ఉపాయం అమలు చేయాలని అనుకుని ఆమె తన ఆలోచన భర్తకు చెప్పింది. అప్పటికప్పుడు ఆమె ఒక పెట్టె చేత పట్టుకొని ఇంటికి తాళం పెట్టి ముసల్దాని ఇంటికి బయలుదేరింది. ఇంట్లో ముసల్ది దాని దొంగ మనవడు ఉన్నారు. కామాక్షిని చూడగానే ముసల్దాని మొహం రంగులు మారింది. "నువ్వు నా భర్త గుట్టు బయటపెట్టి ఎంతో పుణ్యం కట్టుకున్నావవ్వా. నేను ఇంట్లో ఒక్క క్షణం కూడా కాపురం చేయలేను" అంటూ కామాక్షి చీర చెంగున మొహాన్ని కప్పుకొని ఏడుస్తున్నట్లు నటించింది. తాను నోటికి వచ్చిన అబద్ధం ఆడితే అది నిజమైనందుకు ముసల్ది సంతోషించింది. కామాక్షి ముసల్దానితో ఇలా అన్నది, "నా మొగుడు జూదగాడే కాదు, తాగుబోతు కూడాను. అర్ధరాత్రి దాకా జూదం సాగుతుందిట. ఇంటికి తాళం పెట్టి వచ్చేశాను. తెల్లవారగానే బండి కట్టించుకొని మా ఊరు వెళ్ళిపోతాను. నువ్వు మా ఇంటి దగ్గరుండి నా భర్త రాగానే ఈ తాళం చెవి ఇచ్చేయి." ముసల్ది ఆ మాటలు నమ్మి, "నీ తల్లి లాంటి దాన్ని, ఆ మాత్రం సాయం చేయలేకపోతానా" అంటూ తాళం చెవి తీసుకున్నది. "తాగి వచ్చి నా భర్త నీ మీద చేయి చేసుకుంటాడేమో, నీ మనవణ్ణి కూడా తోడు తీసుకెళ్ళు" అన్నది కామాక్షి. ఆ ఆలోచన ముసల్దానికి ముందే వచ్చింది. కామాక్షి నోటి మీదుగా అదే మాట వచ్చినందుకు ఆమె ఎంతో సంతోషించి తన మనవడితో సహా కామాక్షి ఇంటికి బయలుదేరింది. అర్ధరాత్రి దాకా ఇంటివాడు రాడు. తన రొట్టె విరిగి నేతిలో పడింది. ఇల్లు పూర్తిగా చక్కబెట్టివేయచ్చు. ఇద్దరు చీకటి మాటను తలుపు తెరుచుకొని లోపలికి వెళ్ళి అన్నీ మూటగట్టుకున్నారు. తర్వాత ఇద్దరు దొడ్డిదారిన వెళ్ళ నిశ్చయించి మూటలు చంకన పెట్టుకొని పెరటి తలుపు తెరిచి అలాగే కొయ్యబారిపోయారు. పెరట్లో 10 మంది మనుషులు కర్రలతోనూ దీపాలతోనూ నిలబడి ఉన్నారు. అది చూసి ముసల్ది దాని మనవడు వీధి వాకిలి వైపు పరిగెత్తుకొచ్చారు. అక్కడ ఆనందుడు మరో 10 మందితో సిద్ధంగా ఉన్నాడు. "ఇంతకాలానికి మీరు దొంగతనం చేస్తూ పట్టుబడిపోయారు. మీ పాపం పండింది. మర్యాదగా లొంగిపోండి" అన్నాడు ఆనందుడు. తన్నులకు భయపడి ఇద్దరూ లొంగిపోయారు. అందరూ వాళ్లను వెంట పట్టుకు తీసుకుని వెళ్ళి ఇంటికి వెళ్లారు. ఈలోపుగా కామాక్షి ఇంట్లో ఉన్న సామానంతా తెచ్చి ముందు గదిలో పెట్టింది. అది అంతా దొంగ సొత్తే. వచ్చిన వాళ్లలో చాలామంది పోగొట్టుకున్న వస్తువులు, బట్టలు అందులో ఉన్నాయి. ఎవరి వాళ్ళు తీసుకున్నారు. కామాక్షి తమ గిన్నెలు, బొక్కనాలు తాను తీసుకున్నది. ముసల్దాన్ని, దాని మనవణ్ణి పోలీసులకు అప్పగించి ఊరందరూ చేయలేని పని తాను చేసినందుకు కామాక్షిని అంతా మెచ్చుకున్నారు. అసూయ. ఒక ఊళ్ళో రాముడు, రంగడు అనే 2 రైతులు ఉండేవారు. రంగడు పేద రైతు, రాముడు మోతుబారి రైతు. ఒకసారి రంగడు తన పొలంలో కంద వేశాడు. ఆ ఏడు విడ్డూరంగా అతని పొలంలో ఏనుగంత కందదుంప అయింది. దాన్ని అతను రాజుగారికి తీసుకుపోయి బహుమానంగా ఇచ్చాడు. ఆ కందదుంపను చూసి రాజు నిర్ఘాంతపోయి రంగడికి బోల్డంత ధనం ఇచ్చాడు. ఆ సంగతి విని రాముడు అసూయపడి, ఏనుగంత కందగంపకే ఇంత బహుమానం ఇచ్చిన రాజుకి ఏనుగునే బహుకరిస్తే ఇంకెంత ఇస్తాడో గదా అని ఏనుగును కొని రాజుగారికి ఇచ్చాడు.
ఇతనికి ఏం బహుమానం ఇస్తాం అని రాజు మంత్రిని అడిగాడు. ఏనుగును బహూకరించగల వాడికి డబ్బు దేనికి? కందదుంపనిచ్చి పంపించండి అన్నాడు మంత్రి. రాజు రంగడి కందదుంపను రాముడికి బహూకరించాడు. ఈ కథను రచించిన వారు కె రాజగోపాల్ గారు. ఈరోజు మీకు చెప్పిన కథల్లో మీకు ఏ కథ ఎక్కువ నచ్చింది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మీరు ఇచ్చే లైక్, కొత్త వ్యూవర్స్ ఇచ్చే సబ్స్క్రిప్షన్ నాకు ఎంతో మోటివేషన్ ఇస్తాయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.